ఇక్కడ అధికారంలో ఉన్న మంచి లక్షణం మనం చూస్తే చాలా మంది యేసు ప్రభు చుట్టూ వేల మంది ఉన్నారు. ఇతనికి ఒక వయస్సు ఉంది, ఒక స్టేటస్ ఉంది, ఒక అధికారి. తన స్టేటస్ చూడలేదు, తన అధికారాన్ని చూడలేదు. నేను ఈయన పాదాల మీద పడ్డమేంటి అనుకోలేదు. ఎందుకు అంటే యేసు ప్రభు వారిని దేవుడిగా గుర్తించాడు, అందుకే ఆయన సిగ్గుపడలేదు. ఈ రోజులో చాలా మంది ఎక్కడికి వెళ్ళడానికైనా సిగ్గుపడరు. ఇంతకుముందు ఆడవాళ్ళు మాత్రమే బొట్టు పెట్టుకునేవాళ్ళు, ఇప్పుడు మగవాళ్ళు 2-3 బొట్లు పెట్టుకుంటున్నారు. దానికి కూడా సిగ్గుపడట్లేదు. కానీ వ్యభిచారం చేస్తే సిగ్గుపడాలి, మోసం చేస్తే సిగ్గుపడాలి, అప్పులు చేసి ఎగ్గొడితే సిగ్గుపడాలి, చీటీలు ఎత్తి చీటీల డబ్బులు ఎవరికి ఇవ్వకుండా వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి తిడుతూ ఉంటే సిగ్గుపడాలి, నువ్వేదైనా తాగి రోడ్డు మీద పడితే సిగ్గుపడాలి, నీ కుటుంబాన్ని పట్టించుకోకపోతే సిగ్గుపడాలి. కానీ దేవుని దగ్గర రావడానికి సిగ్గేంటి? ఈయన సిగ్గుపడకుండా వచ్చాడు. వచ్చి యేసు ప్రభు పాదాల మీద పడ్డాడు. పడి, యేసు ప్రభువా, మీరు మా ఇంటికి రావాలి, నా చిన్న కుమార్తె చాలా సిద్ధమై ఉండెను అని బ్రతిమాలితే యేసు ప్రభు వారు ఎంత జాలి గల దేవుడంటే, ఎంత ప్రేమ గల దేవుడంటే, మీ ఇంటికి వస్తాను పదా అన్నాడు. యేసు ప్రభు నడుస్తున్నాడు, వేల మంది ఆయన వెనక్కి నడుస్తున్నారు. ఈయన అధికారి కదా, సమాజ మందిరం అధికారి కదా. ఆ ఇంట్లో నుంచి ఇద్దరు పరిగెత్తుకొని వచ్చారు. మన భాషలో చెప్పాలంటే, సార్ మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, మీరు కొంచెం హృదయం గట్టి చేసుకోండి, మీరు ఏమాత్రం మనసు విడిచిపెట్టద్దు, చెప్పిన మాట అర్థం చేసుకోండి, పాప చనిపోయింది, ఇక యేసు ప్రభుని బాధ పెట్టద్దు. ఏదో బ్రతుకున్నప్పుడు వస్తే ఆయన ఏదైనా చేస్తాడు, చనిపోయినప్పుడు వస్తే ఆయన ఏం చేస్తాడు అంటే, యేసు ప్రభు ఒక మాట అన్నాడు, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచు. నువ్వు భయపడకు, నమ్మిక ఉంచు అనే వాళ్ళ ఇంటికి యేసు ప్రభు వెళ్ళాడు. అప్పటికే చాలా మంది వచ్చి గొల్లు చేసి ఏడుస్తున్నారట. ఏమని ఉంది చూడండి, అక్కడ నా మాట కాదు, అక్కడే ఉంది. అక్కడ లోపలికి పోయి మీరు వారు చూడండి, సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గుళ్ళుగా నుండి చాలా ఏడ్చుచు ప్రాలాపించుచు, అంటే యేసు ఏంటి, పనికిరాని ముసలోళ్ళు ఉంచడం ఏంటి, ఇలాంటి మాట్లాడుతూ వాళ్ళు ప్రాలాపిస్తారు.